నమస్తే మాస్టర్స్. ఆహ్, ఈరోజు మన ఫస్ట్ సెషన్ ధ్యానం సెషన్ ఫస్ట్ డే. నిన్న మీరు ఇంట్రొడక్టరీ వీడియో ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. మీరు ధ్యానానికి రెడీ అయినప్పుడు అంటే ఈ ప్రాసెస్‌కి, ఈ ప్రక్రియ చేద్దామని మీరు రెడీ అయినప్పుడు ఒక 60 రోజులు అంకితం చేయండి. మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు. మీరు ధ్యాన మార్గంలోకి వచ్చారంటేనే మీకు ఏదో అసంతృప్తి ఉంది మీ జీవితంతో. లేకపోతే ఎవరో చెప్పి ఉంటారు. ధ్యానంలోకొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని. అందుకనే మీరు వచ్చారు. సో, అందుకనే ఇంట్రొడక్టరీ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఒక్క 60 రోజులు దీనికి కేటాయించండి. ఈ ప్రాసెస్‌ని ట్రై చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఆన్‌లైన్‌లో చాలా ధ్యాన వీడియోలున్నాయి. మెడిటేషన్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక మాస్టర్‌ని తీసుకొని అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫస్ట్ డే నేను చెప్పబోయే కథ నాకు చాలా ఇష్టమైన కథ. అయితే ఈ కథలన్నీ కూడా మనం చిన్నప్పుడు తె తెలుసుకున్న కథలే. చందమామ కథల నుంచి గానీ, అక్బర్, బీర్బల్ కథల నుంచి కానీ, పంచతంత్రంలో నుంచి గానీ ఉన్న కథలే ఉంటాయి మోస్ట్‌లీ. అండ్ ఇవి చిన్న పిల్లలకి చెప్పడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి. సో, ఈరోజు ఫస్ట్ డే కథ మనం విందాం. సో, ఈ కథ స్టార్ట్ చేసే ముందు అందరూ ఒక చీకటి రూమ్‌లో కూర్చొని, అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అన్న రూమ్‌లో కూర్చొని, సుఖస్థిరాసనంలో కూర్చొని, వెన్నుముక్క స్ట్రెయిట్‌గా పెట్టి, తల నిటారుగా పెట్టి, కళ్ళు 2 మూసుకోండి. ఒకవేళ మీరు ఆరోగ్యరీత్యా కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. ఇక మనము ఈ ఫస్ట్ డే కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఆ జింక గర్భవతి. అంటే ఏ టైంకైనా ప్రసవం అవుతుందనమాట. అంటే బర్త్ ఇవ్వబోతుంది. బేబీ పుట్టబోతుంది ఆ జింకకి. చాలా కష్టపడుతూ అడవిలో నడుస్తుంది. అయితే అది నడిచే తోవలో, అంటే అది ఎటైతే వెళ్ళబోతుందో జింకలు యూజువల్‌గా ఒక చెట్టు కింద కూర్చొని ప్రసవిస్తాయన్నమాట. కొంచెం ఎక్కడైనా కామ్‌గా ఉండే ప్లేస్‌లో. అయితే అది ఒక ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తుంది. దారిలో ఉంది ఆ జింక. వెళ్తున్నప్పుడు అడవిలో ఒక పక్క కుడివైపు ఒక చిన్న నది ఉంది. సెలయేరు లాంటిది పారుతూ ఉంది. జింకలు ఈత కొట్టలేవు. అవి మామూలుగా భూమి మీద నడిచే యానిమల్సే. అంటే జంతువులే. సో, ఒక పక్క అటుపక్క నది ఉంది. అంటే నది దగ్గరికెళ్తే ఈజీగా ఉంటుంది గదా! ప్రసవం అయిన తర్వాత యూజువల్‌గా నది దగ్గరున్న చెట్ల దగ్గరే ఈ పక్షులు గానీ, జంతువులు గానీ ప్రసవిస్తాయన్నమాట. ఎందుకంటే పుట్టిన తర్వాత నది దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది అని. సో, అటు పక్క నది ఉంది. చిన్న నది. కుడివైపున నది ఉంది. ఎడం వైపున ఒక పులి ఉంది. అటుపక్క పులి ఆ జింక కేసి చూస్తూ ఉంది. ఆకలి మీదుంది పులి. జింకని, దానికి పుట్టబోయే బిడ్డని తిందాము అనే స్థితిలో ఉంది ఆ పులి. చూస్తూ ఉంది. ఎక్కడినుంచో ఫాలో అవుతుంది జింకని. నెమ్మదిగా వెళ్తుంది. జింక పరిగెట్టలేదు. ఎందుకంటే కడుపుతో ఉంది కాబట్టి ఇంకే టైంలో అయినా బేబీ పుట్టొచ్చు. సో, ఆ పులి ఏం చేస్తుంది, పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తుంది. ఇంకో పక్క, అంటే కుడివైపే నది దగ్గర కాకుండా కొంచెం ముందుకి కుడివైపులా ఒక వేటగాడున్నాడు. ఆ వేటగాడు కూడా జింకని చంపుదామని చూస్తున్నాడు. ఇప్పుడు ఎటూ పరిగెట్టలేని స్థితి. ఒక పక్క నదుంది. ఇంకో పక్క కొంచెం ఎదురుగా సైడ్‌లో వేటగాడున్నాడు. ఎడం పక్క పులుంది. పరిగెట్టే ఓపిక లేదు ఆ జింకకి. ప్రసవించబోతుంది గాబట్టి. ఇక ఏం చేయాలో ఆ జింకకి తెలియలేదు. జింక కూడా ఊహించింది, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, నేను ఎటూ వెళ్ళలేని స్థితిలో ఉన్నానని. కానీ ఆగలేదు. నడుస్తూ ఉంది జింక. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా టైమొచ్చేసింది. కానీ ఇక్కడ పులి ఆకలి మీద ఉంది. అటుపక్క వేటగాడు కాచి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రసవిస్తుందో ఆ బిడ్డని తీసుకువెళ్ళి అమ్ముకోవాలి. జింకని చంపేసి బిడ్డని తీసుకొని వెళ్ళాలనమాట. అంటే పెంచుకొని జింకని అప్పుడు అమ్ముకుంటారు. అండ్ చనిపోయిన జింక చర్మము అవన్నీ కూడా వాడుకుంటారు. సో, వాళ్ళకు ఉండాల్సిన కారణాలు అతనికున్నాయి. ఈ పులికేంటంటే తెలుసు అది ప్రసవించబోతుందని, బిడ్డ పుట్టిన తర్వాత తిందామని అది వెయిట్ చేస్తుంది.
ఆ టైంలో జింక ఏం చెయ్యాలి? జింక మనస్ఫూర్తిగా చెట్టు కింద కూర్చొని భగవంతుడికి దండం పెట్టుకుంది. ఈ విశ్వానికి దండం పెట్టుకుంది. నా జీవితంలో ఇది రాసిపెట్టుంటే, అంటే నా బిడ్డతో నేను కలిసి వెళ్ళడం, కలిసి జీవితాన్ని ప్రయాణించడం అది రాసిపెట్టుంటే అది జరుగుతుంది. ఒకవేళ అది రాసిపెట్టలేకపోతే నాకింతే రుణం ఉందని నేననుకుంటాను. అంటే ఆ జింక కంప్లీట్ సరెండర్‌లోకి వెళ్ళిపోయింది. సరెండర్ ఇంకా విశ్వానికి సరెండర్ చేసుకుంది. ఇంకా నేను ఏమీ చేయలేని స్థితిలో. నేను నా కంప్లీట్ సరెండరెన్స్ నీకిచ్చేస్తున్నాను. అంటే ఐయామ్ సరెండరింగ్ కంప్లీట్‌లీ టు యూ అని విశ్వానికి దండం పెట్టుకుంది. విశ్వం అనుకోండి, మీరు మాస్టర్ అనుకోండి, లేకపోతే మీకిష్ట దైవం అనుకోండి. ఎవరిని నమ్ముతారో ఒక ఎనర్జీని నమ్మితే ఆ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది అనొక ఆశ. అలానే భగవంతుడున్న అని నమ్మిన వాళ్ళకి భగవంతుడి మీద ఆశ. ఎవరో తెలియని మన గార్డియన్ ఏంజెల్స్ అని అనుకుంటారు. వాళ్ళున్నారని ఒక ఆశ. మనకంటూ ఒక హోప్ అంటూ ఎక్కడో ఉంటుంది. ఒక సిక్స్త్ సెన్సో లేకపోతే ఇంకేదైనా ఉంటుంది మనకి. ఒక ఎనర్జీ ఉంటుంది. తెలియని ఎనర్జీ. మనల్ని కాపాడుతుందేమో అని ఒక ఆశ, ఫెయిత్, ట్రస్ట్ ఇవన్నీ కూడా నమ్మకం. ఇవన్నీ కూడా ఆ జింక వదిలేసింది. కంప్లీట్ సరెండర్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఆ జింక చెట్టు కింద కూర్చొని మనస్ఫూర్తిగా ఇదే నమ్ముకుంది. మేనిఫెస్ట్ చేసింది. అంటే నాకు ఇది జరగాలని ఉంటే జరుగుతుంది. లేదు నాకు రాసిపెట్టలేకపోతే అవ్వదు. ఇంక నేను చేయగలిసింది ఏమీ లేదు. నా భారాన్ని, నా బిడ్డ భారాన్ని మీ మీద వేస్తున్నాను. నన్ను ఈ భూమి మీదకి పుట్టించావు. వాళ్ళని చూసుకునే మా పిల్లల్ని అంటే నా పుట్టబోయే బిడ్డని చూసుకోవాల్సినది కూడా నువ్వే అని అంకితం చేసేసింది. కంప్లీట్ సరెండర్ చేసేసింది జింక. అప్పుడేమైంది, ఈవినింగ్ టైమ్ అనమాట అది. మబ్బులు గూడా కారు మబ్బులు. సరిగ్గా కనిపించట్లేదు దానికి. ఇంక చేయాల్సిందేమీ లేదు. సడెన్‌గా ఏమైందంటే, ఆ మబ్బులున్నాయి కాబట్టి వర్షం పడింది. ఆ వర్షం పడ్డప్పుడు పెద్ద మెరుపు వచ్చింది. ఆ మెరుపు డైరెక్ట్‌గా ఆ వేటగాడి కళ్ళ మీద పడింది. ఆ వేటగాడు నొప్పితో గిలగిల్లాడుతూ కొట్టుకొని కింద పడిపోయాడు. ఆ వేటగాడి చేతుల్లో బాణం ఏదైతే ఉందో, ఏదైతే గురిపెట్టి ఉన్నాడో ఆ వేటగాడు, ఆ బాణం కాస్త వెళ్ళి ఆ పులికి తగిలింది. పులి చచ్చిపోయింది. సో, ఇప్పుడు ఏమైంది? 5 నిమిషాల ముందు జింకకేం జరుగుతుందో తెలియలేదు. 5 నిమిషాల తర్వాత విశ్వం సహకరించింది. వర్షం పడింది. మెరుపు మెరిసింది. ఆ వేటగాడు కళ్ళు కాలిపోయి కింద పడిపోయి ఉన్నాడు. పులి చనిపోయింది. ఒక్కోసారి మాస్టర్స్ ఈ కథ విన్నప్పుడు ఇది ఇది కథ మాత్రమే కదా అనుకుంటాం. ఇది నిజంగా జరుగుతుందా ఇలాగా అనుకుంటాం. కానీ మనము భౌతికంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఉంటాం. ప్రతి పక్క నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ మాత్రమే కనిపిస్తాయి. దానికొక రీజన్ ఉందని, ఒకళ్ళు ఆల్రెడీ మనని మానిటర్ చేస్తున్నారని, అంటే ఒకళ్ళు ఆల్రెడీ మనని చూస్తున్నారని మనము ఆ ఆశని వదులుకుంటాం. అలాంటప్పుడు ఆశని వదులుకోకుండా నమ్మకం పెట్టుకొని, ఆ విశ్వాన్ని, ఆ భగవంతుడిని, ఆ పరాశక్తిని ఏదైతే ఎనర్జీ ఉందని మనం నమ్ముతామో, ఆ ఎనర్జీని నమ్ముకొని ఉంటే తప్పకుండా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక సమాధానం దొరుకుతుంది. అయితే ఈ కథ విన్నప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు ఎలాంటి పరిస్థితుల కారణం వల్ల ఇబ్బంది పడుతున్నా, మీరు ఏమి చెయ్యలేని దీనమైన స్థితిలో ఉన్నారని మీరు కనిపించినా, మీకు కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ మీ దగ్గరలో లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని మీకు అనిపించినా, ఒక పవర్, ఎనర్జీ, విశ్వం మనకి తోడుగా ఉంది అనొక నమ్మకాన్ని పెట్టుకోండి. కంప్లీట్‌గా సరెండర్ అయిపోండి. మీరు చేయగలిసింది ఏం లేదు. మీరు చేయాల్సినవి చేశారు. ఆ జింకలాగా మీరు నడుచుకుంటూ వెళ్లారు. ఇంకా ఓపిక తగ్గిపోయింది. మీరు కంప్లీట్‌గా సరెండర్ అయిపోతే ఏది జరగాలో అది జరుగుతుంది.
అది మనం ఏంటంటే మన చేతిలో లేనప్పుడు, అంటే ఆ శక్తి ఏది జరుగుతుందో తెలీదు అన్న శక్తి మన చేతుల్లో లేనప్పుడు మనం ఎక్కువగా యాంగ్షియస్ ఫీల్ అవుతాం. అంటే చాలా భయపడతాం. ఎలా ఉంటుందో జీవితం ముందు మనం చూడలేదు కదా! ఏమవుతుందో అని. జింక కూడా భయపడింది. అది చాలా సహజం. భయపడకూడదు అంటే అది అయ్యే పని కాదు. చెప్పడం చాలా ఈజీ గానీ చాలా సహజం భయపడ్డం. యాంగ్షియస్ మూమెంట్స్ ఉంటాయి మనకి. చాలా సార్లు మనకి తెలియకుండానే ఎందుకిలా జరుగుతుంది అని అనిపిస్తది. కానీ విశ్వానికున్న ప్లాన్ ఏంటో, అంటే విశ్వం ప్రణాళిక ఏంటో మనకి తెలియదు. ఎందుకని ఇలా జరిగింది అని మన మన చేతుల్లో లేదు. మనకు తెలియదు. ఎందుకు ఆ వేటగాడు అక్కడున్నాడో, ఎందుకు ఆ పులి అక్కడున్నాడో మన చేతుల్లో లేదు. అది జరగాల్సిందుంటే జరుగుతుంది. అందుకనే మాస్టర్స్ అందరం కూడా ధ్యానంలోకి వచ్చాం గాబట్టి, మనకంటూ ఒక సోల్ పర్పస్ ఉంది. అంటే ఒక రీజన్‌తో మనం వచ్చాము ఈ ధ్యాన మార్గంలోకి. ఒక కారణ జన్ములం. అంటే ఏదో ఒక మంచి చేయడానికి, ఉన్నత స్థితికి ఎళ్ళడానికి వచ్చాం. ఏదైతే పరిస్థితులు మీకు ఉన్నాయో, ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయో అవన్నీ శిక్షణ మాత్రమే అనుకోండి. శిక్ష కాదు. ఎందుకంటే ఈ శిక్షణతో మీకు ఉన్నత స్థితికి వెళ్ళే శక్తిని ఈ విశ్వం మీకు అందిస్తుంది. అందుకనే మనం ఆ స్థితిలో ఉన్నాం. సో మాస్టర్స్, ఈ కథని మీరు గుర్తుంచుకున్నప్పుడు ఒక్క 2 నిమిషాలు తీసుకొని ఇప్పుడు మీ ప్రస్తుత జీవితంలో ఉన్న ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకనిపిస్తే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ ప్రాబ్లమ్స్‌కి మీరేమైనా చేయగలరా? చేయగలరు. మీ మీ కంట్రోల్‌లో ఉంది అనుకున్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేయగలరు. మీకు ఆ కంట్రోల్ ఉంది. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్‌కి మీకు కంట్రోల్ లేదు, ఇట్స్ ఔట్ ఆఫ్ మై కంట్రోల్ అని మీకు అనిపించినప్పుడు కంప్లీట్‌లీ సరెండర్ టు గాడ్ ఆర్ కంప్లీట్‌లీ సరెండర్ టు ది యూనివర్స్. అంటే మొత్తం అంకితం చేసేయండి ఈ విశ్వానికి, లేదంటే మీ దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడికి. మనకంటూ ఒక ఎనర్జీ ఉంది పైన. అది మనని చూస్తూ ఉంది, కాపాడుతూ ఉంది. సో, అందుకని ఆ నమ్మకం, ఆ ఫెయిత్ మీలో పెట్టుకోండి. అంటే ఆ నమ్మకము ప్లస్ ఆ ప్రక్రియ మీద, అతి ముఖ్యంగా ఆ ప్రక్రియ మీద, ఈ ప్రాసెస్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి అనే ప్రక్రియ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. అన్నీ తప్పకుండా మీరనుకున్నవన్నీ కూడా మంచి అంతా కూడా నెరవేరుతుంది. అది మాస్టర్స్ ఈరోజు కథ. సో, ఇప్పుడు మీ మనసంతా కూడా, మీ శరీరం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఒక 10 నిమిషాల పాటు మీరు ఈ కథను విన్నారు. ఇప్పుడు నెమ్మదిగా మనం ధ్యానంలోకి వెళ్దాం. స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు
మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిక అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడానికి కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చితం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.